నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో చరిత్రాత్మక అడుగు. భోగాపురం ఎయిర్పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని. భోగాపురం విమానాశ్రయం ఏపీ ప్రగతికి కొత్త రన్వే. యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్ అన్న మోదీ. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చాయన్న చంద్రబాబు. ఇకపై ఉత్తమాంధ్రగా నిలుస్తుందని ధీమా. ఇకపై ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్న రామ్మోహన్. ఏపీ ప్రగతిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న పవన్, లోకేష్. గోదావరి ఉగ్రరూపం, బిక్కుబిక్కుమంటున్న లంకలు. సురక్షిత ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజల తరలింపు. యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చివేసే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్టహాసంగా ఆరంభమైంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దశాబ్దాల కళ నిజమైన వేళ ఉత్తరాంధ్ర పరవశించిపోయింది. నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహిని గుండెల నిండా సంతోషంతో ఉప్పొంగిపోయింది. వెనుకబడిన ప్రాంతంగా పడిన ముద్రను చెరిపివేస్తూ కొత్త రెక్కలు తొడుక్కున్న ఉత్తరాంధ్ర సరికొత్త ప్రగతి ప్రయాణం కోసం భోగాపురం మీదుగా టేకాఫ్ అయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో చరిత్రాత్మక అడుగు పడింది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడుగుతూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సగర్వంగా టేకాఫ్ అయింది. అత్యాధునిక సాంకేతికతలతో నిర్మించిన ఉత్తరాంధ్ర వైభోగపురాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. తమ ప్రాంత ప్రగతిలో నూతన అధ్యాయాన్ని కల్లారా చూసేందుకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు పోటెత్తారు. కార్యక్రమంలో గిరిజన థింసా నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలో పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాలకు ఊపునిచ్చే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర ప్రగతి రథచక్రానికి ఇరుసులా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వేడుకలా సాగింది. ప్రత్యేక విమానంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారి ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. రన్వే నుంచి అత్యాధునిక హంగులు, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిర్మించిన నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత దాని విశేషాలను అడిగి తెలుసుకున్నారు. చెక్ ఇన్ హాల్, టెర్మినల్ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలు, ప్రయాణికుల సౌకర్యాలను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్తో పాటు ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను కూడా ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర చారిత్రక విశేషాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి వివరించారు. తర్వాత గ్రూప్ ఫోటో దిగారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ర్యాలీగా ప్రధాని మోదీ సభా వేదికకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పొందూరు ఖాదీ శాలువాతో ప్రధానిని సత్కరించారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఉత్తరాంధ్రకు గర్వకారణమైన బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించారు. ర్యాలీగా వచ్చేటప్పుడు గిరిజన సంప్రదాయ నృత్యం థీమ్సాతో ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. టెర్మినల్ నుంచి సభా వేదిక వైపు వచ్చే మార్గంలో ప్రత్యేకమైన వేదికపై థీమ్సా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే థీమ్సా నృత్యంతో 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ప్రధానమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. అద్భుత నృత్యాన్ని చూసి పరవశించిన మోదీ కళాకారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారంటూ గిరిజన మహిళలు విద్యార్థినుల ప్రతిభను మెచ్చుకున్నారు. ఆ తర్వాత సభా వేదిక నుంచే రాష్ట్రంలోని అనేక కీలక అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. విశాఖ తర్లువాడలో 460 కోట్లతో ఏఎస్ఐపి టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం. దీని ద్వారా 96 మిలియన్ల సెమీ కండక్టర్ చిప్లను తయారు చేస్తారు. కర్నూలులో విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలతో పాటు కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. పునరుత్పాదక ఇంధన జోన్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరలింపును ఇవి సులభతరం చేస్తాయి. అలాగే పెంచలకోన ఎరపాడు వంతెనకు శంకుస్థాపన చేశారు. అలాగే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను జాతికి అంకితం చేశారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచుతాయి. ఉత్తరాంధ్ర చరిత్రను తిరగరాసే మహత్తర ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు ఊరు వాడా కదిలి వచ్చాయి. దీంతో భోగాపురం జనసంద్రమైంది. ప్రజల అడుగులన్నీ భోగాపురం వైపే పడ్డాయి. బస్సులన్నీ ఆ వైభోగపురానికి కదిలి వచ్చాయి. చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది జనాలు పోటెత్తారు. దారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాలతో నిండిపోయాయి. వేలాది బస్సులు బారులు తీరాయి. పండుగ వాతావరణంలో జరిగిన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎటు చూసినా జన సందోహమే, పండుగ వాతావరణమే. ఉత్తరాంధ్ర కరలకు రెక్కలొచ్చిన వేళ అశేష జనవాహిని పులకించిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త రన్వే అని, యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్ అని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఏపీ అభివృద్ధిలో శుభదినంగా అభివర్ణించారు. ఎయిర్పోర్ట్ వేదిక నుంచి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు స్వర్ణాంధ్ర సాధనలో కొత్త శక్తినిస్తాయని వ్యాఖ్యానించారు. వికసిత భారత్కు భవిష్యత్తులో ఏపీ గ్రోత్ ఇంజిన్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. అభివృద్ధి పనుల్లోనే కాకుండా సాంస్కృతిక ప్రదర్శనలోనూ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని ప్రధాని ప్రశంసించారు. గిరిజన మహిళలు చేసిన ధింసా నృత్యం చూసి మధురానుభూతికి లోనయ్యానని అన్నారు. అభివృద్ధి, సంస్కృతుల మేలు కలయిక చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అందరిలో ప్రేరణ నింపేలా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామన్నారు. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा. आंध्र प्रदेश का जो भी नागरिक, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा
और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అనేక కీలక ప్రాజెక్టులు చేపట్టామని ప్రధాని వివరించారు. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారని అభినందించారు. యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోందని కితాబిచ్చారు. సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాల్లో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ నిర్మిస్తున్నామని, దీని ద్వారా ఏపీ ఫార్మా హబ్గా మారుతుందన్నారు. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं। पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं। वर्ल्ड इकोनॉमी में कहीं भी किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता, उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं। चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं। इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं। పెట్టుబడుల నుంచి ఉపాధి వరకు అనేది ఎన్డీఏ ప్రభుత్వ మంత్ర అని ప్రధాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ వీఈఆర్ను ఆసియాలోని ప్రధాన ఎకనమిక్ హబ్గా మార్చాలన్నదే లక్ష్యమని ఉద్ఘాటించారు. जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं, और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है। और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं। मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीस के प्रोजेक्ट का शुभारंभ यहां किया है। हम विशाखापट्टनम इकोनॉमिक रीजन वीईआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं। हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है। పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామికి, శ్రీకూర్మనాథస్వామికి, పైడితల్లి అమ్మవారికి ప్రమాణాలు అర్పించారు. ఉత్తరాంధ్రలో ఇకపై బీద అరుపులు వినిపించవని, ఉత్తమాంధ్రగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది, నేడు గుమ్మడికాయ కొట్టింది తామేనని గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నారు. వచ్చే 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 5.57 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటించారు. మోదీ లాంటి సమర్థ నాయకుడికి ప్రజలంతా అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం కొనియాడారు. గతంలో ఈ ప్రాజెక్టును అవహేళన చేసిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ఈ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం అందరికీ గర్వకారణమన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అల్లూరి ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్. తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రాబోయే 3 ఏళ్లలో 2,784 కోట్లతో ఉత్తరాంధ్రలోని 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లే రోజులు పోయి ఇక్కడికే వలసలొచ్చే రోజులు వస్తాయన్నారు. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. ప్రధాని మోదీ సహకారంతోనే విశాఖ ఉక్కును నిలబెట్టుకోగలిగామని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోందని చెప్పారు. వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. విశాఖ ఉక్కు 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. భారతదేశానికి మోదీ లాంటి గొప్ప లీడర్ దొరకడం మన అదృష్టమని చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నా ఆ ప్రభావం భారత్పై పడకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రధాని విజయవంతమయ్యారన్నారు. ఆయనకు సంఘీభావం తెలపడం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. World largest digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. High-speed trains are coming. Green hydrogen train has come in India. First time. That is what Narendra Modi ji. There is no Naxalism, no terrorism. Under his leadership, we are all safe. One of the best foreign policy. I have seen a leader with clear clarity. Always he works with a single agenda, nation first. In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. Gettiga lesi nilabadukoni సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో సాంప్రదాయ థీమ్సా నృత్యంతో రికార్డులు సృష్టించిన కళాకారులను సీఎం అభినందించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపంలో సాకారమైందని కేంద్ర రాష్ట్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీ ప్రాజెక్టుకు అండగా నిలిచారని కొనియాడారు. ఎర్రబస్సు రాదన్న విమర్శలను కాలరాస్తూ ఎయిర్ బస్సును తెచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా ప్రధాని మోదీదని కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రశంసించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ప్రధాని మోదీ నాయకత్వంపై కొనియాడారు. విమానాశ్రయాన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అండగా నిలిచారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో మోదీ వెంట నడిచేందుకు సిద్ధమని ఉత్తరాంధ్ర యువత తరపున ఆయన హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అంతర్జాతీయ అనిశ్చితులు, పొరుగు దేశాల కుట్రలను సమర్థంగా ఎదుర్కొని భారత్ను ప్రపంచ శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీని అనరాని మాటలు అనడం కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని సైతం క్షమించిన మోదీ ఔన్నత్యం ఎంతో గొప్పదన్నారు. ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే, ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈ రోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మారుస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చిందని విమర్శకులకు చురకలంటించారు. మోదీజీ వికసిత్ భారత్ సిబిఎన్ విజన్ కు ప్రతిరూపం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అన్న లోకేష్ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుందని స్పష్టం చేశారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. గోదావరి ఉగ్రరూపంతో విరుచుకుపడుతోంది. గంట గంటకు వరద పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు విలీన మండలాలు, లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు, ఎటపాక మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.